చేతకానమ్మకి చేష్టలు ఎక్కువ అని ఇప్పుడు ఇరాన్ వ్యవహారం అట్లుంది. దాని దగ్గరే శక్తి చేవా ఉంటే తీవ్రవాద సంస్థలకి ఆయుధాలు ఇచ్చి చాటుదాడులు చేయమని ఎందుకంటే అది డైరెక్ట్గా యుద్ధానికి పోవచ్చు కదా. ఇజ్రాయెల్ మొన్న మధ్యన సిరియాలోని డమస్కస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే అప్పుడు ఇజ్రాయెల్ అంతు చూస్తామని ప్రకటించి కొన్ని రోజుల తర్వాత మిస్సైళ్ళు వదిలింది. తర్వాత ఏవైతే ఈ డ్రోన్స్ అవన్నీ వదిలింది, వాటిని దారిలోనే ధ్వంసం చేసి అవతల పడేసింది ఇజ్రాయెల్. అదే సమయంలో ఇజ్రాయెల్ దానికి రిటాలియేషన్ అటాక్ చేసింది, దాన్ని దారిలోనే నిలువరించామని చెప్పింది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే కింద పడ్డ పై చేయి నాదేనన్నట్టు మేము చాలా శక్తివంతమైన దాడి చేయడానికి సిద్ధపడ్డాం, కానీ అమెరికా యూరోప్ దేశాలు వద్దు అంత తీవ్రమైనటువంటి యుద్ధం చేయొద్దని బతిన్లాడినాయి. ఇజ్రాయెల్ వెళ్ళి ఆడను బతిన్లాడితే వాళ్ళు నన్ను బతిన్లాడితే నేను తగ్గించాను, కానీ లేకపోతే కనుక దబిడి అయిపోతుందని చెప్పేసి హెచ్చరికలు చేస్తుంది. అది ఎవడో చెప్తే వినేటటువంటి వాడికి దమ్ము ఎక్కడున్నట్టు.